guys, welcome back to my channel Gamana Reddy. So ఈరోజు వీడియో ఏంటంటే మేము నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ వెళ్ళబోతున్నాము. నాసిక్లో ఉన్న అన్ని ప్లేసెస్ ప్లస్ త్రయంబకేశ్వర్ అండ్ గోదావరి రివర్ ఆరిజిన్. సో మీకు ఎలా వెళ్ళాలి పూణే నుంచి ఆర్ తెలుగు స్టేట్స్ నుంచి కూడా అనేది మొత్తం చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గైస్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనా రెడ్డి. 2 days and 1 night ట్రిప్ గైస్ పూణే నుంచి. ఫస్ట్ నాసిక్లో అండ్ నెక్స్ట్ డే త్రయంబకేశ్వర్లో దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవడం. అండ్ ఇప్పుడు 5 అవుతుంది గైస్, 5 o'clock. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతామో తెలీదు. స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా ఇంకో ½ an hourలో, లేదంటే లేట్ అయిపోద్ది ఇంకా. సో స్టార్ట్ అయ్యాక ఐ కంటిన్యూ. కృతి గైస్, మేము ఉండే ప్లేస్ నుంచి నాసిక్ బస్సెస్ దొరికే ప్లేస్కి వచ్చేసాను. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను గైస్. ఇన్నే ఎక్కువ బస్సులు ఉన్నాయి కదా, ఏమో ఆయన ఆటని చూపించింది, ఎటని చెప్తాను, నోటితో చెప్తే ఏమవుతుంది, అట్లా చేస్తున్నారు గైస్. పూణే నుంచి నాసిక్కి ఎలా వెళ్ళాలి అని అంటే శివాజీనగర్ బస్ స్టాప్లో ఫుల్ బస్సెస్ ఉంటాయి. అమ్మాయిలకైతే టికెట్ 182 రూపీస్ ఫ్రమ్ శివాజీనగర్ టు నాసిక్. వెళ్ళేటప్పుడు వ్యూస్ మాత్రం అసలు క్రేజీ ఉండే. ఇట్లా వాటర్ ఫాల్ లాంటి రేంజ్ చూసినాం గైస్. జస్ట్ ఒకటే ప్లేస్లో వర్షం పడుతుంది చూడండి, ఇట్లా అది క్లియర్గా అనిపిస్తుంది. మేము వెళ్ళింది రెయినీ సీజన్లో, సో వ్యూస్ అనేటివి క్లియర్గా ఉండే. లైక్ చాలామంది కూడా కరెక్ట్ టైంలో వచ్చినారు. ఈ టైంలో వస్తే వ్యూస్ బాగుంటాయి అని చెప్పినారు. సో మేము నార్మల్గా 4 to 5 hours వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం, బట్ ఇట్ టుక్ 8 hours. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి దేవగిరి ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఉంటుంది. అది అరౌండ్ మధ్యాహ్నం దించుతుంది, ఆఫ్టర్నూన్ అక్కడ హైదరాబాద్లో ఎక్కితే ఇక్కడ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ దిగుతారు. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 12 to 13 hours. అయితే నాసిక్లో దిగిన తర్వాత మేము వెంటనే రూమ్ తీసుకున్నాం. సో బస్ స్టాప్కి దగ్గరలో దగ్గర రూమ్స్ చూసుకోండి, హోటల్స్. సో మీకు అక్కడ నుంచి పంచవటి అనే ప్లేస్ చాలా దగ్గరగా ఉంటుంది. నాసిక్ వచ్చినాం. 7:15 కాదు 6:15కి ఎక్కినాం. 8 hours ఆఫ్ జర్నీ చేసిన తర్వాత నాసిక్ వచ్చినాం గైస్. ఇప్పుడు హోటల్ చూసుకోవాలా లేదా ప్లేసెస్కి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో గైస్ నాసిక్ వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు 3 అవుతుంది, లంచ్ చేసి సైట్ సీయింగ్కి వెళ్ళాలి గైస్. ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తామో నేను మీకు చూపిస్తాను. కమ్ లెట్స్ గో గైస్. లంచ్ చేయడానికి ప్యూర్ వెజ్ అని కనిపించింది, ఎంటర్ అయిపోయాం. దాంట్లో బయట అంతా ఇట్లా పెట్టిర్రు తెలుసా, డిస్ప్లేలో అసలు అంట్లో ఆర్డర్ చేసినాం. అది వచ్చేసరికి ఏ టైం అవుతుందో, వాళ్ళకు హిందీ అర్థమవుతలే, మాకు మరాఠీ రాదు. అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఫుడ్ స్వీట్గా ఉంటుంది అనేసి స్వీట్ వద్దు కారం ఉండాలి అని చెప్పినాం. వాళ్ళు ఏం చేసినారంటే కర్రీలో కారం పొడి అల్లి కలిపి పెట్టినారు గైస్. అది దాన్ని మళ్ళీ ఏం చేయలేరు. స్వీట్గా అయితే లేదు కానీ కారం ఉండే, కారం పొడి ఉండే. సో బటర్ రోటీ అని చెప్తే ఉత్త చపాతీ ఇచ్చినాడు. ఏందో వర్స్ట్ ఉంది గైస్ ఫుడ్. రెయిన్ ఫాలో పూణేకి వచ్చిన నుంచి ఆ డైలాగ్ నాకు సొంతమైంది గైస్. మంచిగా రెడీ అయ్యి చూద్దాము తిరుగుదాము అని పోతే వర్షానికి ఇంకో ప్లాన్స్ ఉన్నాయి. ఇట్లా రెడీ అయితే చూడాలనిపించట్లే. బ్యాక్ టు రెయిన్ కోట్. అసలు ఎంత ఘోరం చేస్తుంది తెలుసా వర్షం అయితే. అసలు ఎటు పోతే మేము బయటికి వెళ్ళకపోతే వర్షం రావట్లేదు, మేము బయటికి వెళ్తే వర్షం వస్తుంది. అసలు ఏందో కూడా అర్థమైతే లేదు గైస్, అంతా పిచ్చి ఉంది. ఆటో మాట్లాడుకొని సైట్ సీయింగ్కి వెళ్తున్నాను గైస్. 1500 అంట. ఎన్ని ప్లేసెస్? పంచవటి +3. పంచవటి అయితే నార్మల్గా ఎంతమంది ఉన్నా 500. ఎటు పడుతుందా గైస్? మేము సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. ఫస్ట్ ప్లేస్ ఏంటంటే సోమనాథ్ టెంపుల్. శివయ్య దర్శనంకి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు నిజంగానే చెప్తాను, ఫేస్ చేయకపోతే
చరిత ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి చరిత ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫార్వర్డ్ చేయకండి. మీకు కొంచెం ఇంకో మొహమాటం పడుతుంది. మీరు అందరు చూస్తుంట ఆమెకు సిగ్గు అవుతుందంట. మీరు చూసినట్టు ఉండండి కానీ ఆమెకు చెప్పకండి ప్లీజ్ కొంచెం. ఓకే, విశ్వ గణపతి టెంపుల్కి వచ్చినాం. సో ఈ టెంపుల్లో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని నమ్ముతారంట. నవ్ష్యాలో నవస్ అంటే మరాఠీలో విష్ అని అర్థం. సో అక్కడి నుంచి ఆ నవ్ష్య గణపతి అని పేరు వచ్చింది. టెంపుల్ మాత్రం క్రేజీ ఉంది. లైక్ ఇక్కడ నాసిక్లో ప్రతి టెంపుల్ ముందట నది ఆర్ చెరువు ఏదో ఒకటి, లైక్ ఇంతకుముందు అంటుండే కదా ఎవ్రీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చెరువులో కానీ నదిలో కానీ స్నానం చేసి వెళ్ళాలని ప్రతి టెంపుల్ ముందు ఉంది. లైక్ నేను చూసిన దాంట్లో నాకు తెలిసి ఇక్కడ అలా గంటలు కట్టడం, లైక్ ఏదైనా కోరిక తీరితే కడతారో ఏంటో, చాలా నంబర్ ఆఫ్ గంటలు అట్లా కట్టినే ఉన్నాయి. మా దర్శనం వినాయకుడితో స్టార్ట్ అయింది. సో ఎలాంటి విఘ్నాలు లేకుండా మా జర్నీ ఉండబోతుంది. అసలు టెంపుల్ లొకేషన్ బాగుంది గైస్. టెంపుల్ బాగుంది, టెంపుల్ లొకేషన్ బాగుంది. ఇక్కడ పక్కన చెరువు, అటు చెట్లు, క్రేజీ ఉంది. ఎక్స్ట్రా టైం తీసుకొని రావాలి గైస్. ఓన్ వెహికల్ వస్తే బాగుంటుంది. బట్ మాకు ఇప్పుడు 6కి పాండవులేని కేవ్స్ క్లోజ్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోవాలన్నట్టు 6 వరకు. దాట్స్ ద ప్లాన్ గైస్. ఇప్పుడు సోమేశ్వర్ మందిర్కి వచ్చినాం. సోమేశ్వర్ మందిర్ అసలు ఎంత స్పేషియస్ అంటే ఇప్పుడు ఆ గుడి వెనకాలకు వచ్చినాం. ఈడ కూడా ఒక చెరువు ఉంది. ఎంత స్పేషియస్ ఉంటున్నాయంటే టెంపుల్స్ ఇట్లా ఏమంటారు, మంచి నేచర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం నేచర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది గైస్. సోమేశ్వర్ టెంపుల్లో సీతారాములు, లక్ష్మీ నారాయణ స్వామి, శివయ్య, ఇంకా దుర్గాదేవి, ఇంకా హనుమాన్, ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి గైస్ సెపరేట్గా. ఈ టెంపుల్కి ముందే గోదావరి రివర్ ఉంది. సో చాలా చెట్లు, ఆ రివర్, ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోనికైతే బాగుంది గైస్ ఈ టెంపుల్లో. శివనామం పెట్టించుకు గైస్ బాలాజీ మందిర్కి వచ్చినాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్రేజ్. నాసిక్లోని ఈ బాలాజీ టెంపుల్ తిరుపతిలోని వెంకటేశ్వర టెంపుల్కి రెప్లికాగా కట్టినారు. ఈ టెంపుల్ సోమేశ్వర్ టెంపుల్కి దగ్గరలో ఉంది. సో దాని నుంచి ఇది పక్కనే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అసలు ఎంత మంచిగా, అసలు అన్ని చెట్లతో సరౌండ్ అయ్యి సైలెంట్గా ఉన్నారు గైస్ అందరూ. నాసిక్లో నేను చూసిన ప్రతి టెంపుల్లో శివుడు మాత్రం పక్కా ఉన్నాడు. శివలింగం చిన్నదైనా సరే అక్కడ పక్కాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం అసలు క్రేజీ ఉంది. ఒక్కొక్క టెంపుల్ ఎంత స్పేషియస్గా అంటే అంత స్పేషియస్గా. ఈ టెంపుల్ ముందు కూడా గోదావరి రివర్ గైస్. ఎంత ఆగంబడి వచ్చిన పాండవులేని కేవ్స్ కోసం. ఓ వావ్. అయితే మేము ఆటో మాట్లాడుకున్నప్పుడే పాండవులేని కేవ్స్ తొందర క్లోజ్ అవుతుందని ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్తే, లేదు నేను టైంకి తీసుకెళ్తా కదా అని అన్నాడు. అండ్ రామ్కుండ్ దగ్గర 7 o'clockకి గంగా ఆరతి అవుతుంది. అది అక్కడ ఉండాలి. మేము 4కి స్టార్ట్ అయినాం కాబట్టి పాండవులేని కేవ్స్ అయిన తర్వాత పంచవటికి వెళ్తే రామ్కుండ్ చూసుకోవచ్చు అని ఆయనకు చెప్పినాం. ఆయన ఏం చేసిండు, ఫస్ట్ ఏమో మాట్లాడుకున్నంతసేపు తీసుకెళ్తా అన్నాడు. తర్వాత మేము స్టే చేసిన దగ్గరలో ఈ టెంపుల్స్ ఉన్నాయనేసి ఆయనకు డిస్టెన్స్ ఎట్లా తక్కువైతే అలా తీసుకెళ్ళినాడు. సో మేము పాండవులేని కేవ్స్ చూద్దాం అనుకున్నాం, అది మిస్ అయిపోయాం. అండ్ రామ్కుండ్ దగ్గర గంగా ఆరతి కూడా మిస్ అయిపోయినాం గైస్.
కేవ్స్కి వచ్చిన ఆగంబడ అది క్లోజ్ ఉన్నాయి. 6 వరకే రావాలి గైస్ ఇక్కడికి వస్తే. కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఐ షో యూ. సో ఏ ప్లేస్కైనా వెళ్తే ఆ ప్లేస్ గురించి ఒకసారి జస్ట్ ఇమేజెస్ అయినా సరే గూగుల్లో చూసి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనం ఆ ప్లేస్ గురించి చెప్తాం అక్కడికి తీసుకెళ్ళండి అనేసి. బట్ వాళ్ళు వేరే ప్లేస్ని చూపించి అదే ఈ ప్లేస్ అని కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. చాలా పెద్ద ట్రెక్ ఉంది మొత్తం అడవిలో. సెకండ్ టైం ఫారెస్ట్కి రావడం. వన్ ఈస్ ఫర్ హరిహర్ ఫోర్ట్, సింహగఢ్ ఫోర్ట్. అండ్ ఇప్పుడు దీనికోసం ముందు దమ్ పట్టుకుంటూ వస్తున్నారు గైస్. అంత మీదకి ఏం పోము మోస్ట్లీ. ఇక్కడ జస్ట్ వావ్. ఈ పాండవలేని కేవ్స్ అనేది రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది. రోడ్ దగ్గరనే పాండవలేని గార్డెన్ అని ఉంటుంది. అది కాదు యాక్చువల్గా వెళ్ళాల్సింది. ఫైనల్గా ముక్తిధామ్కి వచ్చినాం. మీరు అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అయితే ఇట్ ఈస్ ముక్తిధామ్ నాసిక్లో. సో ఈ నాసిక్లో ముక్తిధామ్ టెంపుల్ ఈజ్ ఫర్ కృష్ణ. అంటే మనకి ఇస్కాన్లో ఎట్లా ఉంటుందో అలా ఉంది. బట్ వాల్స్ పైన పెయింటింగ్ మహాభారతాన్ని రిప్లికేట్ చేస్తూ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది 12 జ్యోతిర్లింగాస్. యాక్చువల్ జ్యోతిర్లింగాస్ ఎలా అయితే ఏ షేప్లో అయితే ఉంటాయో అవే షేప్లో ఇక్కడ కూడా జ్యోతిర్లింగాల్ని పెట్టినారు. ఇట్లా దేవలోకాలు ఉంటాయి కదా, ఈచ్ లోకంది ఇట్లా వాటిలో అసలు ఎలా ఉంటుంది అని ఒక స్టోరీ లాగా వాల్ పైన పెయింటింగ్స్తో చూపించినారు. అండ్ ఇక్కడ ముక్తిధామ్ మందిర్ బయట గేట్ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మన దగ్గరతో కంపేర్ చేస్తే కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంది. లైక్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి. ఈ ప్లేస్ తపోవన్. ఎక్కడైతే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసేసినాడో ఆ ప్లేస్ తపోవన్. వనం అంటే ఫారెస్ట్, తపస్సు. సో ఫారెస్ట్ ఆఫ్ మెడిటేషన్. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు అని నమ్ముతారు. సో రామాయణంలో ఒక పార్ట్ మొత్తం ఇక్కడే ఉంది గైస్. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి మొత్తం చీకటి అయిపోయింది. లైక్ మొత్తం ఫారెస్ట్ ముందర నది కూడా ఉంది. గోదావరి అండ్ కపిల నదులు అంట అక్కడ ఉండేవి. మీకు కనిపిస్తుంది అది గరుడ పక్షి. అండ్ బయట కొంచెం ముందుకెళ్తే పెద్దది రాముడి విగ్రహం ఉంది. వచ్చిన మాగా మురుకుతున్నాం గైస్. 8:30 క్లోజ్ అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ రాముడి దర్శనం తర్వాత సీత దర్శనంకి రావాలి. మేము ఫస్టే సీత దర్శనంకి వచ్చినాం. ఇక్కడ నోటీస్ ఏంటంటే ఎవరికైనా ఆస్తమా ఆర్ బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే దాని లోపలికి వెళ్ళకూడదు అనేసి. బోలో హాయ్. నా పేరు బాగున్నారా? బోలో How are you? Like कैसा हो? How are you? तुम कैसे हो? अच्छा हूँ. सीता गुफा అయిపోయింది. పంచవటి అనే ప్లేస్లో 5 వటవృక్షాలు ఉంటాయి. సో అన్నిటికీ నంబర్ బోర్డ్స్ వేసినవి ఉంటాయి గైస్. మోస్ట్లీ రామాయణం మొత్తం నాసిక్లో లైక్ ఈ ఏరియాలోనే జరిగింది. అయితే సీతా గుఫ అనే ప్లేస్ నుంచే రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళిపోయిన ఆ సీన్ ఉంటుంది కదా, అక్కడి నుంచే జరిగింది అనేసి అంటూ ఉంటారు. మీరు మార్నింగ్ టైంలో వెళ్తే ఆ 5 బనియన్ ట్రీస్వి నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి గైస్. సీతా గుఫ ముందటనే ఎగ్జిబిషన్ ఉంది. 1 రూపీకి ఎగ్జిబిషన్. సో ఇటు వస్తే మీకు ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటే అది కూడా ఇవ్వండి. నెక్స్ట్ సీతా గుఫ పక్కనే రామ్ మందిర్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చలో. जय जय राम श्री राम जय राम जय जय राम.
రామ్కుండ్కి వచ్చినాం. త్రివేణి సంగమం అంట. ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయంట. హ్యావ్ ఎ లుక్. ఈ రామ్కుండ్లోనే రాముడు వనవాసంలో ఉన్నప్పుడు స్నానం చేసేవారు అని నమ్ముతారు. మేము యాక్చువల్గా ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ ఇవి అండ్ వాటి టెంపుల్స్ యొక్క క్లోజింగ్ టైమ్స్ అవి. రామ్కుండ్ యాక్చువల్గా నది కాబట్టి క్లోజింగ్ టైం ఉండదు. పంచవటి అంటే కూడా ఓపెన్ ఏరియాలో 5 ట్రీస్ ఉంటాయి కాబట్టి దానికి కూడా క్లోజింగ్ టైం ఏముండదు. ఇది కపాలేశ్వర్ టెంపుల్. మనం ప్రతి శివాలయంలో చూసే నందిని ఈ శివాలయంలో శివుడు ముందు మనం నందిని చూడం. ఎందుకంటే ఈ ప్లేస్లో శివుడు నందిని గురువుగా భావించి ద్వారపాలకులుగా ఉంచుకోలేదు. ఎందుకంటే బ్రహ్మది 5th హెడ్ శివుడు నరికేసిన తర్వాత బ్రాహ్మణత్య పాపం అని తెలిసిన తర్వాత అంతా తిరుగుతూ ఉంటాడు కదా పాపం నుంచి విముక్తి పొందడానికి. అదే టైంలో నాసిక్లో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో శివుడు ఉంటాడు. అప్పుడు ఆవు దూడ అంటే దాంట్లో నంది ఉంటుంది. సో వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణుడిని చంపాలి అని అనుకుంటారు. ఆ కాన్వర్సేషన్ శివుడు వింటాడు. అయితే ఆ ఆవు చంపకూడదు అట్లా బ్రాహ్మణత్య పాపం అని చెప్తే ఆ కూడా అంటుంది శివుడు కూడా బ్రాహ్మణత్య చేశాడు కదా తను కూడా పాపం నుంచి విముక్తి పొందుతాడు, అలానే మనం కూడా పొందొచ్చు అని అంటే ఆ తెల్లారే నంది ఆ బ్రాహ్మణుడిని చంపేస్తుంది. చంపేసిన తర్వాత రామ్కుండ్లో మునిగి తేలేసరికి నంది కలర్ అనేది బ్లాక్ నుంచి వైట్ అవుతుంది. సో దాని అర్థం పాపం పోయింది అనేసి. అలానే శివుడు కూడా రామ్కుండ్లో మునిగి తేలిన తర్వాత అక్కడ విష్ణు శివుడు కోసం గుడి కట్టించాడు అని ఒక స్టోరీ ఉంది గైస్. నాసిక్లో డే 1 నాసిక్లో ట్రిప్ అయిపోయింది గైస్. రేపు మార్నింగ్ త్రయంబకేశ్వర్ వెళ్ళాలి. మేము చేసిన ప్లాన్లో జస్ట్ ఒకటే ప్లేస్కి వెళ్ళలే. అది ఏం మందిర్, స్వామినారాయణ మందిర్. కానీ టెంపుల్ అయితే క్రేజీ ఉంది. మాకు ఇక్కడ సీతా గుఫ క్లోజ్ అవుతుంది అనేసి ఆ టెంపుల్కి వెళ్ళలే. మేము యాక్చువల్గా అది కూడా 6కి క్లోజ్ అవుతుంది అనేసి ఇంకొక టెంపుల్లో కొంచెం లేట్ చేసినాము. ఒక టెంపుల్లోనైతే 40 మినిట్స్ వరకు తీసుకున్నాం. సో దానివల్ల ఈ టెంపుల్కి వెళ్ళలే. అదొక టెంపుల్ తప్ప మిగతా అన్నీ కవర్ చేసినాం మేము అనుకున్నాయి. ఏమేమి ప్లేసెస్ కవర్ చేసినాము అని అంటే గైస్ ఫస్ట్ ఇక్కడ మేము హోటల్ తీసుకున్నాం. అది బస్ స్టాప్కి పక్కనే, మా విండోల నుంచి చూస్తే బస్ స్టాప్ కనిపిస్తుంది. తీసుకున్నాము 3 షేరింగ్, 3 మెంబర్స్కి 1200. రేపు మార్నింగ్ 11 o'clockకి చెక్అవుట్ చేసేయాలి. సో ఇక్కడ నుంచి మేము ఆటో మాట్లాడుకొని ప్యాకేజ్ లాగా మేము అన్ని ప్లేసెస్ చెప్తే నార్మల్గా జస్ట్ పంచవటిలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి 500 తీసుకుంటాడు. ఆటోలో ఒక్కరు ఉండండి, ముగ్గురు ఉండండి, ఎంతమంది అని ఉండండి 500. మేము ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్ట్రా చెప్పినాము. సో ఆ ఎక్స్ట్రా చెప్పిన ప్లేసెస్కి ఎక్స్ట్రా 1000 తీసుకున్నాడు గైస్. సో ముగ్గురికి కలిపి ఇప్పుడు 1500 తీసుకొని లైక్ 4 నుంచి ఇప్పుడు 10:30 10:15 అవుతుంది. సో ఇప్పటివరకు దింపిండు. నాకు ఎక్కువ నచ్చిన ప్లేసెస్ అంటే అన్ని ప్లేసెస్ నచ్చినాయి. బట్ ముక్తిధామ్లో హారతి టైంకి వెళ్ళినాం. అండ్ కపాలేశ్వర్ టెంపుల్, ఇప్పుడు గోదావరి నది ముందు కపాలేశ్వర్ టెంపుల్ శివాలయం. అక్కడ హారతి, భజనలు, జోలపాటలు అసలు క్రేజీ ఉండే. నిజంగా అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు భజన చేస్తున్నారు. వాళ్ళ వాయిస్, ఆ పిచ్ అసలు డిస్క్రైబ్ చేయలేం గైస్. సో మీరు ఆ భజన హారతి చూడాలి అని అనుకుంటే అరౌండ్ 8:30 నుంచి 9:30 అవుతుంది. 9:30 నుంచి దర్శనం చేసుకుని అదంతా టైం పడుతుంది. సో ఇది హారతి టైమింగ్స్. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా నాసిక్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే నాసిక్ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే నేచర్కి దగ్గరగా అండ్ స్పిరిచువాలిటీకి దగ్గరగా ఇవి రెండు కలిసి ఒక ప్లేస్ ఉంది అని అంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ నాసిక్. ఎందుకు అని అంటే అటు వెళ్తే అటు మొత్తం గ్రీనరీ, ఆ కొండలు గుట్టలు, ఇటు వెళ్తే ఇటు టెంపుల్స్, నదులు అన్నీ ఉన్నాయి గైస్ నాసిక్లో. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ నేను నాసిక్ వచ్చినందుకు. రేపు ఎర్లీ మార్నింగ్ 5కి బస్సెస్ స్టార్ట్ అవుతాయట. ఫస్ట్ బస్కి మేము త్రయంబకేశ్వర్ వెళ్ళాలి. అండ్ యాక్చువల్లీ విఐపి దర్శన్ టికెట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. బట్ ఏమైందంటే శ్రావణం అండ్ సాటర్డే సండే ఉండవు. శ్రావణంలో సాటర్డే సండే అండ్ మండే 3 days ఆన్లైన్ టికెట్స్ క్లోజ్ చేస్తారు. మీకు విఐపి టికెట్స్ కావాలి అన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవాలంట. సో రేపు అక్కడికి పోయిన తర్వాత ఆడ లైన్ ఎంత ఉంటుందో, మేమేం తీసుకుంటామో, ఎంతసేపు పడుతుందో
I'll show you everything. Bye bye.